హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్. ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు నేను చిన్నవి 4 దోసకాయలు తీసుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక ½ టేబుల్ స్పూన్ మినప్పప్పు, శనగపప్పు 2 స్పూన్స్, 10 పచ్చిమిర్చి, 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, ఒక చిన్న దాంట్లో ½ టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదా, దీంట్లోకి ధనియాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు, శనగపప్పు మొత్తం వేసుకోవచ్చండి. కొంచెం వేసుకొని తాలింపులో కొంచెం ఉంచుకోండి. ఇప్పుడు వేసేసి ఒకసారి కలుపుదామండి. వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మీకు ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వచ్చిందండి. అలాగే ఇందులోకి పల్లీలు వేసేస్తున్నాను. ఈ పల్లీలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు లాస్ట్లో నువ్వులు వేసేస్తున్నాను. ఇవి కొంచెం మంచిగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నామండి. మంచి మనం ఫ్రై చేసేటప్పుడే మంచి స్మెల్ వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి పచ్చడి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయన్నీ మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ లాగా చేసుకున్నామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే దోసకాయ మొత్తం వేసేసుకోండి. అంతా వేసేసి ఒకసారి కలిపేస్తాను. దీన్ని బాగా మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. ఒక 2 మినిట్స్ దాన్ని మగ్గనిద్దాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మూత తీసి మన దోసకాయ మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు వేసుకొని ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని ఒక 2 మినిట్స్ చల్లగయ్యాక మిక్సీ జార్లో వేసుకున్నామండి. అది పౌడర్గా చేసుకున్నామండి. ఆ పప్పులన్నీ ఫ్రై చేసుకున్నాయి. ఇప్పుడు అందులోకే దోసకాయ ముక్కలు వేసేసి మిక్సీ చేసుకున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపు కోసం ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పు తాలింపులో కండి. శనగపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సరే ఈ విధంగా ట్రై చేయండి.
అలాగే 4 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేయండి. ఎల్లిపాయలు దంచేసుకొని పక్కగా అవి కూడా తాలింపులోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపండి. కలిపేసి ఇంకా స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసి ఇప్పుడు ఆ పచ్చడిలోకి వేసుకుందామండి తాలింపు. ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న తాలింపు అంతా వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. ఇదే విధంగా కలిపేసుకోండి. చాలా టేస్టీ అయిన దోసకాయ పచ్చడి రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.